హల్లెలూయా. ఈరోజు మన వర్తమానం ఏంటో తెలుసా? మన దేవుడు ఎవరు అనంటే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. మన దేవుడు ఎవరట? ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచు దేవుడాయినా. నీ ప్రాణమును తృప్తిపరిచేవారు ఎవరు ఉండరు. నువ్వు ఆశ పడినది ఏదైనా ఉన్నది అని అంటే నీ ఆశను తీర్చేవారు గాని, నీ ఆశ పడిన ప్రాణాన్ని తృప్తిపరిచేవారు గాని ఎవరు ఉండలేకపోవచ్చు. నీ ఆశలన్నీ ఆశగానే మిగిలిపోతూ ఉండొచ్చు. నీ ఆశలన్నీ ఆశగానే కలలుగా మిగిలిపోతూ ఉండొచ్చు. కానీ ఈరోజు ప్రభు, ఈ జులై మాసంలో ప్రభు మనందరితో మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? నీ ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచువాడాయన. చదువుదామా దేవుని వాక్యములో నుండి ఒక మాట. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 9వ వచనములో రాయబడినటువంటి మాట. కీర్తనల గ్రంథములో 107వ అధ్యాయం 9వ మాటను చదువుకుందాం. యాలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొని వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు అను. స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచు దేవుడైనా. ఈరోజు మన ఆశలను తృప్తిపరిచేవారెవరో అనంటే ఈరోజు ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆశను తృప్తిపరిచేది దేవుడే. చాలా మందికి చాలా ఆశలు ఉంటాయి. కొంతమందికి చదువు మీద ఆశ కలిగిన వారు కొంతమంది ఉంటారు. మరి కొంతమంది ఉద్యోగం పట్ల ఆశ కలిగిన వారు కొంతమంది ఉంటారు. మరి కొంతమంది వారి కడుపున పుట్టినటువంటి పిల్లలు, ఆ తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడే ఆ పిల్లల భవిష్యత్తు ప్రయోజనకరంగా వారు ఆశించినట్లుగా కళ్ళ ముందే వారిని చూడాలి అని పిల్లల మీద ఆశ కలిగి ఉంటారు. కొంతమంది వ్యాపారం చేసేటటువంటి వారు వ్యాపారం మహాభివృద్ధి చెందాలని ఆశపడుతున్న వారు ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదొక్క ఆశ తప్పక ఉంటుంది. కొంతమంది పిల్లలు వివాహాల విషయంలో ఒక చక్కటి వధువు, ఒక చక్కటి వరుడు అనేటువంటి ఆశ కలిగి ఉంటారు. నేను ఇలా చెప్పగలుగుతున్నాను, భూమి మీద ఏ మనుష్యుడు కూడా ఆశ లేకుండా బ్రతికేవాడు లేడు. ఒక నాయకుడికి ఒక ఆశ ఉంటుంది, నేను ఫలానా వ్యక్తిగా ఫలానా అధికారంలోనికి వెళ్ళాలి అని. మరొక వ్యక్తికి మరొక ఆశ కలిగి ఉంటూ ఉంటాడు. మరికొంతమందికి ఆశ ఉంటుంది, ఒక చక్కటి ఇల్లు కట్టుకోవాలి అని. మరికొంతమందికి మరొక ఆశ ఉంటుంది, మరొక ఆశ. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంది. కొంతమందికి విదేశాలు వెళ్ళాలని ఆశ, కొంతమందికి ఫ్లైట్ ఎక్కాలని ఆశ, కొంతమందికి ట్రైన్ ఎక్కాలని ఆశ, కొంతమందికి మరొక ప్రాంతం వెళ్ళాలని ఆశ, మరికొంతమంది సేవ చేయాలని ఆశ, మరికొంతమంది వాళ్ళ పిల్లలు మరింత గొప్పవారు కావాలని ఆశ. నేను ఇలా చెప్పగలుగుతూ ఉంటున్నాను, ప్రతి మనుష్యుడికి ఆశ ఉంది. ఆశ లేకుండా ఏ ఒక్కడు కూడా భూమి మీద పని చేయట్లే. ఏదో ఒక ఆశ ఉండబట్టికే ఆ ఆశను రీచ్ అవ్వాలని కష్టపడుతున్నాడు మనుష్యుడు. ఇల్లు లేనటువంటి వ్యక్తి రాత్రనక పగలనక కష్టపడుతూ ఒక అద్దింటిలో ఉంటూ అతడు కష్టపడుతూ, ఎందుకు కష్టపడుతున్నాడు తెలుసా? తనకు ఒక ఆశ మిగిలిపోయింది. నేను కష్టపడి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అని ఆశ పడుతూ ఎదురు చూస్తూ పగలనక రాత్రనక కష్టపడుతూనే ఉంటున్నాడు. పిల్లల చదువు కొరకు వారు మంచి చదువు వారు చదవాలి అనే ఆశతో తల్లిదండ్రులు పగలనక రాత్రనక కష్టపడుతూనే ఉంటున్నారు. వారి కష్టం ఎవరికి? పిల్లల మీద ఒక మంచి ఆశ కలిగి వారి చదువు, వారి భవిష్యత్తు ప్రయోజనకరంగా ఉండాలి అని. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏముంటుందట? ఆశ ఉంటుంది. నేను మరలా చెప్పగలుగుతున్నాను, ఈ మాటలు వింటున్న మీలో నాకే ఆశ లేదండి అన్నవారు లేరు.
కొంతమందికి బట్ట మీద ఆశ, కొంతమందికి భోజనం మీద కూడా ఆశ, మరి కొంతమందికి చాలా వాటిల మీద ఆశ ఉంటుంది. ఎందుకు ఇన్ని మాటలు చెప్పగలుగుతున్నానంటే, ఆశ లేని వారు ఎవరు లేరు. చిన్నవాడైనా పెద్దవాడైనా ధనికుడైనా గొప్పవాడైనా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ ఉండిపోయింది. ఆశ ఉంటుంది. వారికి తగ్గట్టు ఆశ కలిగి బ్రతుకుతున్న వారు ముందుకు చాలా మందిని మనం చూడగలుగుతూ వస్తూ ఉంటున్నాం. ఈ పూట ఈ మాటలు వింటున్నా దేవుని బిడ్డలారా, మరి నీ ఆశ ఏంటో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్న మాట ఏడో తెలుసా? ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడు. ఆయన దేవుడు తృప్తిపరచబోతున్నాడు. నీవు నమ్మితే నీ నమ్మిక చొప్పున దేవుడు కార్యము చేయబోతున్నాడు. నువ్వు వేటి విషయంలో ఆశపడుతున్నావో ఆ ఆశను దేవుడు తీరుస్తాడని నువ్వు నమ్మగలిగితే, ఆ నమ్మికను బట్టి దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జూన్ నెలలో ఆశపడ్డావు కానీ నెరవేరలేదు, కానీ ఈ నెలలో ఆశపడింది నీకు దక్కబోతుంది. హల్లెలూయా. ఈ నెలలో నువ్వు ఆశపడింది నువ్వు పొందుకోబోతున్నావు. ఎప్పుడు అనంటే, భక్తి, నీతి, యథార్థత ఉన్న వారి యొక్క జీవితంలో ఆయన వాక్యం అక్షరముల దేవుడు సంతోషముగా ఆశను తీర్చువాడై ఉంటున్నాడు. హల్లెలూయా. అందుకని ఈరోజు మన ప్రభు ఎవరు అనంటే, ఆశ పడిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. మన ఆశను కూడా దేవుడు తృప్తిపరుస్తాడు, నిరార్థకము చేయుడు. మన ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు, భంగము చేయుడు. మన ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు, నిష్ప్రయోజనంగా మార్చడు. మన ఆశను బట్టి మనల్ని సంతోషించేటటువంటి వానిగా దేవుడు మనల్ని నిలబడతాడు. అలా మనము నిలబడాలి అనంటే మనం కొనసాగుదాం నీతిమంతులుగా, కొనసాగుదాం యథార్థవంతులుగా, కొనసాగుదాం దేవుని వాక్యమును చేత పట్టుకొని భక్తి పరులుగా. ఆయన కృప మనకు తోడై ఉండి ఆయన మనల్ని నడిపించి మన ఆశనంతయు కూడా సంతోషదాయకంగా ప్రభు మార్చాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. ప్రభు మనలందరినీ ఆశీర్వదించి మనం ఆశపడిన దానిని బట్టి దేవుడు మనకు దయచేయునుగాక.